దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం తిరిగి మన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా సితారా మేల్కొనడి, నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఎన్నికలుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. శిలువలో మా కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా జీవం గల దేవుని సన్నిధిని సమీపించుటకు, కృపగల సింహాసనం ఎదుట సాగిలపడుటకు, కనపడుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మీకు సహాయం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. అప్పుడే ప్రభా, జూలై మాసంలో మా మీద నుండి నేను ప్రభానైనా 2 వారములు పోనిచ్చినారు. ప్రభా, ఇక 3వ ఆదివారంలో మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మీ సహాయం మాకు మెండుగా అనుగ్రహించండి. దేవా, మేము మిమ్మల్ని స్తుతించుండగా, ఆరాధన చేయుచుండగా, దేవా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుండగా మీరు మాతో ఉండి ప్రభా, మీరు మీ యొక్క సన్నిధిని మాకు మెండుగా ప్రసాదింపచేయమని నడుచుచున్నాం. మాకు వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రతి అంధకార శక్తిని ఎదురడిని యేసు నామములో, యేసుక్రీస్తు ప్రభా ఇచ్చిన అధికారం బట్టి గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం, వెళ్ళగొట్టుచుంటున్నాం. ప్రభా, ఎంతమంది అయితే ప్రభా దేవ యొక్క ప్రభానైనా ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరికీ కూడా మీ ప్రత్యేకమైన పరలోకపు ఆశీర్వాదాలను అనుగ్రహించమని విషయంలో ప్రార్థిస్తున్నాం. ఇక ప్రభా, వాక్యం ధ్యానం చేయనప్పుడు కూడా మీకు సహాయం మెండుగా అనుగ్రహించి, వాక్యం ద్వారా వాక్యంలో నేను మేము మిమ్మల్ని స్పష్టంగా చూచుటకు ప్రభా, మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా, మా వాక్య ధ్యానం హేతు ఒకటి చూపు నడిపించమని ప్రార్థన చేసి పరిశుద్ధ నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ఉద్యోగ కీర్తన నుంచి 20వ కీర్తన, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చింది. మన కీర్తన పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాగించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాగించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. మనరణి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మనరణి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి
కీర్తన నుంచి 40వ కీర్తన నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో ఆత్మతో అర్పించిన కీర్తన మనం పాడుకుంటాం. 40వ కీర్తన. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి.
దేవుని సంగమా, ఈ యొక్క ఆదివారమున ఉదయకాల సమయంలో మనం కొన్ని ప్రత్యేకమైన కీర్తనలు మనం వినబోతుంటున్నాం. మన ప్రియులు సహోదరులు మరి కుమార్ గారు ప్రత్యేకమైన కీర్తన పాడుతారు. మన ప్రియులు సహోదరులు రాజు గారి యొక్క కుమారులు సండే స్కూల్ చిల్డ్రన్ వారు కూడా ఒక ప్రత్యేకమైన పాట మనకు పాడి వినిపిస్తారు. జస్వంత్ వారు కూడా ఒక చక్కని కీర్తన మన కొరకు సిద్ధం చేసుకుని వచ్చారు. ఆ పాట వారు పాడుతూ ఉన్నారు. తదుపరి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం నుండి సహోదరు మోహన్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మన కొరకు చదివి వినిపిస్తారు. మనం జాగ్రత్తగా ఆరాధనలో మన దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాము. ఆరాధనలో మనం కొనసాగుదాం. నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడేదా, వెక్కువ నిలిచిన ప్రభునే కొనియాడేదా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడేదా, వెక్కువ నిలిచిన ప్రభునే కొనియాడేదా. కష్టకాలమందు నాకు కనికరము చూపెను, కాలు జారుతున్న వేళ కన్నతో నింపెను. కష్టకాలమందు నాకు కనికరము చూపెను, కాలు జారుతున్న వేళ కన్నతో నింపెను. కడుపు కాలుతున్న వేళ నా కడుపు నింపెను, కన్నీటి బతుకులో నాట్యముగా మార్చెను. కడుపు కాలుతున్న వేళ నా కడుపు నింపెను, కన్నీటి బతుకులో నాట్యముగా మార్చెను. కఠినమైన కాలములో నా చెంత నిలిచెను. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడేదా, వెక్కువ నిలిచిన ప్రభునే కొనియాడేదా. దశలేని నాకు దర్శనమునిచ్చెను, ధర్మవర్ములేని నాకు ఘనతనితో నిచ్చెను. దిక్కు దశలేని నాకు దర్శనమునిచ్చెను, ధర్మధర్ములేని నాకు ఘనతనితో నిచ్చెను. దిక్కుతో చని వేళ నా దిక్కనించెను, దుష్ట శక్తులన్నిటిని నాకు దూరపరిచెను. దిక్కుతో చని వేళ నా దిక్కనించెను, దుష్ట శక్తులన్నిటిని నాకు దూరపరిచెను. దీవెనలు కుమ్మరించి ధన్యుడిగా చేసెను. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. యేసయ్యా యేసయ్యా స్తుతులకు పాత్రుడవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మహిమ ఘనతలు నీకయ్యా. నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడేదా, వెక్కువ నిలిచిన ప్రభునే కొనియాడేదా. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 115వ కీర్తన. మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారు దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును.
భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్.
దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. మరి చక్కని పాటలు పాడినటువంటి బిడ్డలకు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తిరిగి పోయిన ఆదివారం ధ్యానించినటువంటి వాక్య భాగాన్ని అనుసరించి ఇంకా కొంచెం ముందుకు లోతుగా మనం ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుండి 25వ వచనం వరకు కూడా మనము చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఇండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడ నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునేవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పాను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటను చెప్పాను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. కాబట్టి వారు, నీవెవరవని ఆయన అడుగుగా, యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. ప్రభు యొక్క వాక్యమును మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. తిరిగి ప్రభానైనా మీ యొక్క వాక్యము దగ్గరికి మేము వచ్చినాం తండ్రి. వాక్యం మీది ప్రభా. ఇక్కడ వాక్యమును వినిచిన బిడ్డలు మీ వారినైనా, నేను అయోగ్యుడను అపాత్రుడను, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి దేవనైనా ప్రభా మీ యొక్క వాక్యమును ప్రభా అర్థం చేసుకోవటానికి, వాక్యమును ధ్యానించుటకు, వాక్యమును వివరించుటకు నన్ను శక్తివంతుడిగా చేయమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. ప్రభు ఈ యొక్క వాక్యము ధ్యానించడం ద్వారా మేము ప్రభా మిమ్మల్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకుని మరింత అర్థవంతంగా మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు కృప చూపమని మీ సందులో ప్రార్థిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో తిరిగి మనము యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకి ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చినారు. దాన్ని బట్టి నేను ప్రభుకి ఎంతగానో వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క వాక్య భాగంలో మరి ఒక ప్రశ్న, దీన్నే మనము టైటిల్గా మనం పెట్టి ఉన్నాము. 8వ అధ్యాయము 25వ వచనాన్ని మనము మరి శీర్షికగా మనం ఉంచి ఉన్నాం. మరి కాబట్టి వారు, నీవెవరవని ఆయనను అడుగుగా, నీవు ఎవరవు? దానికనే ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క వాక్య భాగానికి ఇవ్వబడినటువంటి శీర్షిక ఏమిటంటే, హూ ఆర్ యు జీసస్, హూ ఆర్ యు క్రైస్ట్?
యేసు నీవు ఎవరవు అనేటువంటి ప్రశ్న. ఈ యొక్క 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో మరి ఈ యొక్క అధ్యాయంను మనము ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయంలో ప్రత్యక్షం చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. మరి దేవుని బిడ్డలారా, మరి చాలామంది నేటి దినాన మరి దేవుని యొక్క వాక్యము వినుచున్నప్పుడు మరి అనేక మంది బోధకులు అనేకమైనటువంటి మరి స్టోరీస్ చెప్తూ ఉంటారు, కథలు చెప్తూ ఉంటారు, మరి ఇలిస్ట్రేషన్స్ చెప్తూ ఉంటారు, అనేకమైనటువంటి బయోగ్రఫీస్ని ఆ యొక్క జీవిత చరిత్రలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ మంచివేమో మరి కాదో నాకు తెలియదు, కానీ మరి దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయటం ద్వారా, క్రమంగా ధ్యానం చేయటం ద్వారా మన ఆత్మీయ జీవితాలు ఆశీర్వదించబడతాయి. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను మనము లోతుగా పొందినప్పుడు మన యొక్క జీవితంలో మనము దీవించబడతాం. మనం ఆరాధన చేయటానికి ఈ యొక్క వాక్య ధ్యానం మనకు హేతువుగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. అంచేత ఈ ఉదయకాల సమయంలో మరి నేను పెద్దగా మీకు ఇలిస్ట్రేషన్స్ ఇవ్వను, పెద్దగా కథలు చెప్పను, కానీ వాక్యంలో ఉన్న వాటిని క్రమమైన పద్ధతిలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. హూ ఆర్ యూ జీసస్? యేసుక్రీస్తు ప్రభువారిని వారు ప్రశ్నిస్తున్నారు. హూ ఆర్ యూ జీసస్? నీ యొక్క ఐడెంటిటీ ఏమిటి, నీ యొక్క గుర్తింపు ఏమిటి అనే ప్రశ్న ఆయన అడుగుతూ ఉంటున్నారు. నా చిన్నప్పుడు నన్ను నీవు ఎవరువు, హూ ఆర్ యూ అని అడిగినప్పుడు నేను నా యొక్క పేరు చెప్పేవాడిని, నేను ఐఎమ్ పీటర్ అని చెప్పేవాడిని. ఇంకా దీని గురించి మరి మేము ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పినప్పుడు, ఆయన అడిగినప్పుడు నేను మా తండ్రి గారి పేరు చెప్పేవాడిని, మా తండ్రి గారి యొక్క ఉద్యోగాన్ని చెప్పేవాడిని, మేము ఉండేటువంటి స్థలము చెప్పేవాడిని. అలాగున నన్ను గురించి ప్రజలు గుర్తించాలి అని మరి నేను ఆశపడుతుండేవాడిని. మరి కొంతకాలమైన తర్వాత, పెరిగిన తర్వాత నా గురించినటువంటి గుర్తింపు కొరకు ఇంకా కొన్ని యాడ్ చేసుకుంటాం, ఇంకొన్ని సమకూర్చుకుంటాం మరి చేస్తుండేవాడిని. మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఐడెంటిటీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క పరిసయ్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి మరి యేసు ప్రభువారిని నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనేటువంటి మాటను ఆయన ప్రస్తావించినప్పుడు ఆయన ఎవరు నీవు అనే ప్రశ్న ఆయన అడుగుతుంటున్నారు. మరి ఇక్కడ పాపంలో పట్టబడినటువంటి ఆ యొక్క స్త్రీ, ఆమె యొక్క జీవితంలో మరి జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు. ఆమె యొక్క హృదయ స్థితి బహిర్గతము చేయబడి ఉన్నది, కానీ మరి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల యొక్క హృదయ స్థితి బహిర్గతం చేయబడి ఉంది, అక్కడ ప్రజల యొక్క హృదయ స్థితి బహిర్గతం చేయబడినది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క స్త్రీని మరి తన తీర్పు తీర్చక ఆమెను క్షమించి ఇకను పాపము చేయకుమని ఆయన యొక్క కనికరాన్ని ఆమె మీద ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ యేసు ప్రభువారు గొప్ప మాటను చెప్పి ఉన్నారు. ఏమనంటే, మీలో పాపము లేని వారు మరి మొదటగా రాయి వేయాలి అని చెప్పి ఉంటున్నారు. మరి మనం చూసినట్లయితే ఈయన రాయి వేటుకు సమర్థుడు, కానీ ఈయన రాయి వేయలేదు. కారణం ఏంటంటే, మనము కింద వచనాలకు మనం వచ్చినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇదే 8వ అధ్యాయము 46వ వచనంలో మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తున్నారు. నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును? నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును? ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి. అక్కడ యేసు ప్రభువారు ఆమెను మరి శిక్షించకుండా ఉండటానికి గల కారణము తన కనికరాన్ని చూపించారు తప్ప ఆయనలో ఉన్న పాపము ఆయన కూడా పాపి అనే ఉద్దేశం కాదు. ఒక మరి హైందవ మరి పండితుడు, ఆయన ప్రబోధకుడు ఈ యొక్క మాటను తీసుకుని ఆయన వేరు విధంగా వ్యాఖ్యానం చేశాడు. ఆయన అధ్యాయం అంతా కూడా చదువుంటాడని నేను తలస్తలేదు. మరి ఆయన కేవలం ఆ కొద్ది మాటలను తీసుకుని ఆయన యొక్క వ్యాఖ్యానం వేరే విధంగా చేశాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి దాని యొక్క కొనసాగింపు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? Show me the sin that I have committed, or the sinful nature that I have within me. నాలో పాపం ఉన్నది మీరు ఎవరు స్థాపిస్తారు అని ఆయన స్పష్టంగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం.
ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపరహితుడిగా ఉండి ఆయన మరి పాపములను బహిర్గతము చేసిన వాడు మాత్రమే కాదు, కానీ మరి ఆ పాపములను క్షమించిన వాడుగా ఆయన ఉండటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వ్యక్తిత్వానికి ఆయన స్వభావం చొప్పున ఆయన ఆ కార్యమును జరిగించినారు, ఆమెను క్షమించినారు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ప్రజలందరికీ కూడా ఒక డిక్లరేషన్ ఇస్తూ ఉన్నారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనేటువంటి ఆ యొక్క డిక్లరేషన్ ఇవ్వడాన్ని, ఆ యొక్క ప్రకటనను చేయటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కింద వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఆ మాట చొప్పున పరిసయ్యులు 13వ వచనంలో పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో చెప్పాను. ఇక్కడ అయా నీ సాక్ష్యం, నిన్ను గురించి నువ్వు ఎలా గొప్ప చెప్పుకుంటున్నావు, నిన్ను గురించి నువ్వు ఎలాగైనా సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నువ్వు వెలుగునని ఎలా చెప్పుకుంటున్నావు, మరి ఎవరైనా నీ గురించి చెప్పాలి, కానీ నీకు నీవే ఎలాగనా మరి నీ సాక్ష్యం చెప్పుకుంటున్నావు, కాబట్టి నీ సాక్ష్యమునకు విలువ లేదు. వారు ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మోషే ధర్మశాస్త్రము చొప్పున ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, 2-3 నోట ఉన్నటువంటి సాక్ష్యం బట్టి ఒక సంగతి స్థిరపరచబడుతుంది అనేటువంటి ఆ మాటను వారు మనసులో ఉంచుకొని నీకు నీవుగానే చెప్పుకుంటున్నావు, కానీ నీకు సాక్ష్యము, నీ యొక్క సాక్ష్యము స్థిరపడదు, నీ సాక్ష్యములకు విలువ లేదు అని వారు మాట్లాడటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వీరితో మాట్లాడటాన్ని మనం కింద వాక్యం నుండి 14వ వచనం మనం చూస్తున్నాం. వాస్తవానికి ఈ యొక్క 14వ వచనం నుండి మరి చివరి వరకు కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటున్నారు. తిరిగి వారిని ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క వాక్య భాగం అంతట్లో కూడా ఇది ప్రశ్నోత్తర సమయము అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్నలకు జవాబు ఇవ్వటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఆయన మరి వారిని మరి వారి యొక్క ఆలోచనలకు భిన్నంగా మరి ఆయన వారిని వేరొక ప్లేన్లోనికి ఆయన తీసుకువెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో మనం చూసినట్లయితే నేను ఎక్కడి నుండి వచ్చుతునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనను, నా సాక్ష్యము సత్యమే, నేను ఎక్కడి నుండి వచ్చున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రాథమికమైనటువంటి సత్యాన్ని యేసు ప్రభువారు చెప్తున్నారు. అది ఏమిటనంటే మరి యొక్క తత్వ సంబంధమైనటువంటి జ్ఞానంలో ఏమని అంటారంటే పర్సెప్చువల్ నాలెడ్జ్ అంటారు. మరి ఒక వ్యక్తి తాను చూసినటువంటి దాన్ని బట్టి మరి అతడు ప్రాథమికంగా ఒక సత్యాన్ని తన యొక్క అనుభవం నుండి చెప్పేటువంటి సత్యాన్ని మనము దాన్ని ప్రాథమికంగా అది సత్యమని నమ్మవలసిన అవసరత ఉన్నది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు, నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు, నేను ఎవరితో ఉన్నానో నాకు తెలుసు, నేను ఏమై ఉన్నానో ప్రాథమికంగా నాకు తెలుసు. కాబట్టి ఈ యొక్క నా యొక్క జ్ఞానానికి, నా పర్సెప్చువల్ జ్ఞానానికి, నా వ్యక్తిగతమైన అనుభవానికి మరి వేరొక సాక్ష్యము అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ ఆయన మాట్లాడుతుంటున్నారు. కాబట్టి నేను సాక్ష్యము చెప్పుకొనులను, నా సాక్ష్యము సత్యమే అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నొక్కి చెప్పటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది అద్భుతమైన విషయం. మరి ఆయన తాను ఏది కాదో ఆయన సత్యవంతుడై ఉన్నాడు, ఆయన ఏమి కాదో ఆయనను మరి అది చెప్పుకోవటం చాలా కష్టం. ఉదాహరణకు ఆలోచన చేద్దాం. పీటర్ గారు మీరు మరి పిహెచ్డి చేశారా అని అడిగినట్లయితే నేనేమని చెప్తానంటే అవునండి చేసి ఉన్నాను అని చెప్తాను. కారణం ఏంటంటే అది నిజంగా నేను చేసి ఉన్నాను కాబట్టి అవునండి అని చెప్తాను. మరి ఒకవేళ పామరుల మధ్యన నేను ఉన్నానని తలద్దాం, మరి చదువులేని వారి మధ్యన ఉన్నానని తలద్దాం, వారు అడిగారు అనుకుందాం, అయితే నేను వారితో మరి సమానంగా ఉండు నిమిత్తమై నన్ను నేను తగ్గించుకుని వారి మధ్యన నివసిస్తున్నప్పుడు కూడా వారు అడిగినప్పుడు కూడా నాలో ఏదైతే ఉన్నదో, నేను ఏదైతే చేసి ఉన్నానో అది చెప్పవలసిన అవసరం ఉన్నది. అక్కడ మరి నన్ను గురించి నేను గొప్ప చెప్పుకుంటాం కాదు, కానీ మరి ఒక నా జీవితంలో జరిగినటువంటి లేక నా యొక్క వ్యక్తిత్వంలో ఏదైతే ఉన్నదో అది నేను ఒప్పుకొనవలసిన అవసరత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క వ్యక్తిత్వంలో ఆయన దేవుడుగా ఉంటున్నాడు, ఆయన తండ్రి చేత పంపబడిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రజలు అర్థం చేసుకోవట్లేదు, కాబట్టి నేను వీరికి వేరే విధంగా చెప్పాలని చెప్పడానికి అని అనుకోవటానికి
అనడానికి వీలు లేదు. ఈ ప్రజలు మరి వీరి గ్రాహ్యం లేదు కాబట్టి నేను చెప్పకుండా ఉంటానని అనడానికి వీలు లేదు. ఈ ప్రజలు నన్ను నమ్మరు కాబట్టి నేను వీరికి వేరే విధంగా పరిచయం అవుతాను అనడానికి వీలు లేదు. నా సాక్ష్యం సత్యమే. నేను అబద్ధికుడిగా ఉండలేను. నా యొక్క అంతరంగంలో నేను వ్యక్తిగతంగా మరి నేను ఏమైనానో నేను ఎరిగి ఉన్నాను కనుక, నేను పంపబడిన వాడును కనుక, దేవుని చేత పంపబడిన వాడును కనుక నా యొక్క సాక్ష్యం వాస్తవము. నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఆ సత్యము అంగీకరించబడదగినదైనప్పుడు కూడా మరి అది మన మానవ జ్ఞానానికి అతీతమైనదిగా అయినప్పటికీ కూడా సత్యము సత్యమై ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక విషయాన్ని బోధించాలని ఆశపడుతున్నాను. 2తో మరి హెచ్చవేసినట్లయితే మరి గుణించినట్లయితే అది 4 అవుతుంది. ఒకవేళ ఎవరైనా సరే 2తో గుణిస్తే 5 అవుతుంది అని అంటే అది అబద్ధం అవుతుంది. ఒకవేళ ఒక మహా గొప్పదైన రాజు మరి తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నటువంటి వ్యక్తి 2 × 2 5 అని అంటే ఆయనను బాధ పెట్టకూడదని 2 × 2 మరి 5 అని మనం చెప్పం కదా. ఆయన బాధపడినప్పుడు కూడా సత్యము సత్యమే. 2 × 2 4. మనకు అర్థమైంది అర్థం కాలేదనేది రెండో విషయం. ప్రాథమికంగా సత్యము సత్యమై ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ గొప్ప సత్యాన్ని తెలియచేస్తున్నారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను దైవత్వంలో పాలివాడనై ఉంటున్నాను. నేను దేవునితో సమానుడిగా ఉంటున్నాను. నేను దేవుడినై ఉంటున్నాను. నేను పరలోకము నుండి నేను వచ్చిన్నాను. ఆయన నన్ను పంపి ఉన్నారు. కాబట్టి ఈ సత్యమును మరి మీరు మార్చడానికి వీల్లేదు. నేను మీ గురించి నేను అబద్ధం మిమ్మల్ని సంతోషపెట్టడం కొరకు నేను అబద్ధము చెప్పలేను అనే విషయాన్ని యేసు ప్రభువారు స్పష్టం చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వీరిని ఆయన తన సాక్ష్యం యొక్క యథార్థతను వారి ముందు ఉంచడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనకు ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా కేటగిరీస్ని ఆయన చేయటం మనం చూస్తున్నాం. ఆయన మరి చాలా మరి యొక్క విషయంలో మనం చూసినట్లయితే చాలా కేటగిరీస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి విభేదాలని ఆయన చూపిస్తూ ఉన్నారు. ఆయన ఎలాగునా మరి పరలోకానికి లేక మరి ఆత్మ సంబంధమైన లోకానికి భౌతిక సంబంధమైన లోకానికి ఉన్న తేడాను ఆయన ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. నేను పరలోకముకు సంబంధించిన వాడను, నేను పైలోకములకు సంబంధించిన వాడను, నేను పైనుండి వాడను, మీరు ఈ లోకంలో ఉండి వారై ఉంటున్నారు అనే విషయాన్ని ఆ తేడాన్ని ఆయన చూపిస్తూ ఉంటున్నారు. నా యొక్క తండ్రి పరలోకపు తండ్రి, మరి దేవుడు నా యొక్క తండ్రి, మీ యొక్క తండ్రి మరి భౌతిక సంబంధమైన తండ్రి అనేటువంటి ఆ యొక్క తేడాను ఆయన చూపించడం మనం చూస్తున్నాం. భౌతికమైన తండ్రికి పరలోకపు తండ్రికి ఉన్నటువంటి తేడాను ఆయన చూపించడం మనం చూస్తూ ఉంటున్నాం. నేను పంపబడిన వాడను, పరలోకం నుండి దిగి వచ్చిన వాడను అనే విషయాన్ని ఆయన తెలియచేయటం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు సత్యవంతుడు, మరి సాతానుడు అబద్ధికుడు అనే విషయాన్ని ఆయన తెలియచేయటం మనం చూస్తున్నాం. దేవుని యందు నిత్యజీవమున్నది, పాపమునందు మరణమున్నది అనే విషయాన్ని ఆయన తెలియచేయటం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆయన స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవాడు, క్రీస్తులో స్వాతంత్ర్యం ఉన్నది, ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవాడు అని చెప్తుంటున్నాడు. పాపము మిమ్మలను మరి బందీలుగా చేస్తుంది, బానిసలుగా చేస్తుంది అనే విషయాన్ని యేసు ప్రభువారు తెలియచేయటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు సత్యవంతుడు, సాతాను అబద్ధికుడు అనే విషయాన్ని ఆయన తెలియచేయటం మనం చూస్తూ ఉంటున్నాం. సాతాను, దేవుడు, అలాగనే పాపము, మరి జీవము, మరణము, నిత్య జీవము, పరలోకము, భూలోకము, పరలోకపు తండ్రి, భూలోకపు తండ్రి, ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ 8వ అధ్యాయంలో చాలా కేటగిరీస్ ఆ యొక్క విభేదించేటువంటి ఒకదానికొకటి విభేదంగా ఉండేటువంటి ఆ సత్యాన్ని వారి యొక్క మనస్సుల్లో స్పష్టంగా తెలియచేయాలని ఆశపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్తలో మనం చూసినట్లయితే మరి చాలా స్పష్టంగా ఆ విషయాన్ని మరి ఆ యొక్క నికోదేముతో ఆయన చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూసినట్లయితే మనకి చాలా అద్భుతంగా కనిపిస్తున్నది. అక్కడ మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము చెప్తుంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి సత్యాల్ని మరి శరీర భూలోక సంబంధమైన సత్యాల్ని ముక్కున్నటువంటి తేడాను ఆయన తెలియచేయడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక గొప్పదైనటువంటి మరి డిస్కోర్స్, గొప్పదైనటువంటి ఉపదేశాన్ని ఇక్కడ తన ప్రజలకు ఇవ్వటాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఉపదేశంలో వారి యొక్క మనోనేత్రములు తెరవబడాలని ఆయన ఆశపట్టాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా,
ద్వారా ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యము నిజమైన సాక్ష్యమైంటున్నదని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా ఆయన యొక్క సాక్ష్యం యొక్క యథార్థతను ఆయన తెలియచేస్తున్నారు. రెండవదిగా ఆయన మనం చూసినట్లయితే ఇక్కడ కొంచెము ఆయన మొజాయిక్గా కొంచెము అన్నిట్లో కూడా అల్లికగా ఆయన ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 14వ వచనంలో, నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చును. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు, నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును, కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు, నేను పంపబడి ఉన్నాను, నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నాను. ఆయన తన యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి, ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉండకముందు ఆయన దైవత్వములో ఉన్నటువంటి సత్యాన్ని ఆయన ఎరిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి నేను ఎక్కడి నుండి వచ్చినానో ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నారు. ఈ జీవన యాత్ర, ఈ యొక్క శరీర సంబంధమైన యాత్రలో ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవిత యాత్ర జీవిస్తారు. తిరిగి ఎక్కడికి వెళుతున్నారో కూడా ఆయన ఎరిగిన వారుగా ఉంటున్నారు. అంచేత యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టమైన భాషలో మాట్లాడుతుంటున్నారు, సరళమైన భాషలో మాట్లాడుతూ ఉంటున్నారు, చాలా సహేతుకంగా మాట్లాడుతుంటున్నారు. నేను ఎక్కడి నుండి వచ్చి ఉన్నానో నేను ఎరుగుదును, ఎక్కడికి వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును, నేను ఇక్కడ ఉండి ఏమి చేయాలో కూడా నేను ఎరుగుదును. అమేజింగ్. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడో దేవుని గ్రంథం తెలియచేయబడింది. ఆయన ఎక్కడికి వెళ్తున్నారో కూడా దేవుని గ్రంథం తెలియచేసి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మనం చూసినప్పుడు ఆదియందు మరి వాక్యముండెను, వాక్యము దేవుడైండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. మరి కింద వచనం చూసినట్లయితే మరి 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు నివసించెను. మనం ఇంకొక విధంగా మనం చెప్పుకోవాలంటే మన మధ్యకు వచ్చెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చెను. దైవత్వము నుండి రాబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడైనటువంటి త్రియేక దైవత్వంలో నుండి కుమారుడు ఈ లోకంలోనికి శరీరధారిగా ఆయన వచ్చి ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మాట మరి తెలియచేయబడుతుంది. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కింద వచనంలో, రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. లోకంలోనికి ఆయన ద్వారా రక్షించబడుట కొరకు ఆయనను పంపెను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము రక్షించబడుటకు ఆయనను పంపెను అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాల్లో ఆయన ఇలా చెప్తుంటున్నారు. దయచేసి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. సరిపోతుంది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. అనేకమైన యోహాను సువార్త అంతా కూడా మనం చూసినట్లయితే ఆయన ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడో యేసు ప్రభువారు చాలా స్పష్టంగా మనకు తెలియచేసి ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఎక్కడికి వెళుచున్నారో
ఆయన తెలియచేస్తున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుదాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 33వ వచనం. యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉండును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్ళుదును. నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్ళుదును. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును అని చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి, కాబట్టి నేను అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తా ఉన్నాను. దయచేసి చదవండి. ఇంకా మీకు స్థలము సిద్ధపరచ నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 3వ వచనం ఆఖరి భాగంలో మరి నేను వెళ్ళుచున్నా స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. చాలా యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. నేను తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నాను, తండ్రి అప్పగించిన పనిని నేను నెరవేర్చుట కొరకు వచ్చి ఉన్నాను, తిరిగి తండ్రి వద్దకు వెళ్తున్నాను, తండ్రి దగ్గరకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళువాడనైంచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 8వ అధ్యాయంలో తన సాక్ష్యము మొదటగా యథార్థమైనది అనే విషయాన్ని చెప్తున్నారు. మరి వీరిని సంతోషపెట్టుట కొరకు ఆయన అబద్ధము చెప్పలేనని చెప్తున్నారు. రెండవదిగా ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకం నుండి ఆయన వచ్చినటువంటి ఆయన మరి జీవాహారమునని, పరలోకం నుండి పంపబడిన వాణ్ణని ఆయన చెప్పుచుంటున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ ప్రజలకు తెలియచేస్తున్నారు. దయచేసి చూద్దాం. కింద వచనంలో 8వ అధ్యాయము 15వ వచనము. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చును. మీరు లోక సంబంధమైన రీతిలో ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు లోక సంబంధమైన రీతిలో ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఎక్కడికి వెళుదునో మీకు తెలియదును అంటే వీరేమైనా తలంచారంటే ఈయన తను తాను చంపుకొనునేమో అని తలంచారు. లేకపోతే నేను వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు వీళ్ళు ఎలా తలంచారంటే ఈయన గ్రీసు దేశానికి వెళ్తున్నాడేమో అని తలంచారు. రెండు ఆలోచనలు. వీరికి ధర్మశాస్త్రం ఉండినప్పుడు కూడా పరలోక రాజ్యమును గురించినటువంటి ఆ యొక్క జ్ఞానము లేని వారుగా ఉంటున్నారు పరిసయ్యులు. వీరి చేతిలో దైవగ్రంథం ఉండినప్పటికీ కూడా మరి దేవుని రాజ్యమును గురించినటువంటి జ్ఞానము లేని వారుగా ఉంటున్నారు. నేను వెళుచున్నాను అని చెప్తుంటే ఆయన వీరేం చెప్తున్నారంటే ఈయన గ్రీసు దేశంలోకి వెళ్తున్నాడేమో అని తలంచారంట కొంతమంది ఈయన తను తాను చంపుకోనయించున్నాడేమో అని తలంచారంట. అందుకని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో మీకు పైనున్న వాటి గురించిన సత్యము, పైనున్న వాటిని గురించిన జ్ఞానము మీకు లేదు. మీరు పైనున్న సంగతులను భూలోక సంబంధమైన సంగతుల ద్వారా భూలోక సంబంధమైన మనసుతో మీరు ధ్యానం చేస్తున్నారు కనుక మీరు పొరపడుచున్నారు. లేఖనములు దాని యొక్క శక్తిని, లేఖనములు దాని యొక్క ప్రభావమును మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు కనుక మీరు పొరపడుచున్నారు. నన్ను గురించి పొరపడుచున్నారు, దైవ ప్రత్యక్షతను గురించి పొరపడుచున్నారు, నిత్య జీవమును గురించి కూడా మీరు అర్థం చేసుకోలేని వారుగా ఉంటున్నారు. అందుకని ఆయన చెప్తున్నారు యేసు ప్రభువారు 22వ వచనంలో, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధును కాను, నేను పంపబడిన వాడు. అంచేత నా సాక్ష్యము సత్యమే. నేను దేవుడని చెప్పుచున్నటువంటి తండ్రితో సమానముగా ఉన్నవాడని చెప్పు, నా సాక్ష్యము సత్యమే అని యేసు ప్రభువారు వారితో మాట్లాడుతుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన సత్యాన్ని, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి మరి సంగతులను తెలుసుకుంటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావలసిన అవసరత ఎంతైనా ఉన్నది.
ఈ భౌతిక సంబంధమైన మనసుతో వీరుండిన కారణం చేత వీరు యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి చూద్దాం. మరి 49వ వచనం మనం చూసినట్లయితే మనకి యేసు ప్రభువారు వీరితో మాట్లాడుచున్నాను. నేను దయ్యము పట్టిన వాడను కాను. 48వ వచనంలో ఆయన ఇలా యూదులు ఎలా చెప్తున్నారు? అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యం పట్టివాడవును మేము చెప్పు మాట సరియే కదా. నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచుంటున్నారు. భౌతిక సంబంధమైన మనస్సు, పరిశుద్ధాత్మ చేత తాకబడనటువంటి మనస్సు దేవునిని అవమానపరిచేటువంటి మనస్సు. అది పడిపోయినటువంటి ఆదాము స్వభావం కలిగినటువంటి మనస్సు. అది కయీను వంటి స్వభావం కలిగినటువంటి మనస్సు. అది ఏషావు వంటి స్వభావం కలిగినటువంటి మనస్సు. అది సౌలు వంటి స్వభావం కలిగిన మనస్సు. అంచేత ఆత్మ సంబంధమైన సత్యాల్ని మరి వక్రీకరించి, ఆత్మ సంబంధమైన సత్యాల్ని అవమానపరిచి, ఆత్మ సంబంధమైన సత్యాల్ని గేలి చేయుట భౌతికమైన మనుషులకు సహజమే. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఒకప్పుడు దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. అందుకని ఆయన అంటున్నాడు, అది లౌకికాత్మ. న్యాచురల్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ థింగ్స్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ విషయాన్ని మనకి స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే భౌతికమైన మనస్సు ఎలాగ రియాక్ట్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీకు ఆ యొక్క భౌతిక సంబంధమైన మనస్సు కాదు, కానీ వెలిగించబడిన మనస్సు మీరు పొందుకొని ఉన్నారు అని చెప్తుంటున్నాడు. దయచేసి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాము. అపోస్తలుడైన పౌలు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని గూర్చిన పిలుపులైన నిరీక్షణ ఎటుదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. మీ మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఇక్కడ పరిసయ్యుల యొక్క మనోనేత్రములు మూయబడినవి. అంచేత వీరు యేసుక్రీస్తు ప్రభువారిని దయ్యము పట్టిన వాడుగా, సమరయుడిగా చెప్తుంటున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే వేరు స్థలాల్లో యేసు ప్రభువారిని నీవు దేవదూషణ చేస్తున్నావు అన్నారు, నీవు దయ్యం పట్టినవాడు అన్నారు, నీవు పిచ్చివాడు అన్నారు, నీవు పామరుడు అన్నారు. మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో నువ్వు వెర్రివాడు అని వారు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవదూషణ చేయట్లేదు, కానీ వీరే మూయబడిన నేత్రములు కలిగిన వారు దేవదూషణ చేస్తున్నారు. సాక్షాత్తు దైవ కుమారుడు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఆయన తన తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుచుండగా ఆయన చేత పంపబడిన యోహాను నా వెనక వచ్చేవాడు గొప్పవాడు, నాకన్నా గొప్పవాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకు నేను యోగ్యుడని కానని సాక్ష్యము చెప్పి ఉండగా ఈ మూయబడినటువంటి నేత్రములు కలిగినటువంటి వారు యేసు ప్రభువారిని గేలి చేయటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంగమా, నేడు నాన్న మూయబడిన నేత్రములు కలిగిన వారు ఈ లోకములో అనేక మంది ఉన్నారు. ఎవరైనా మూయబడిన నేత్రములు కలిగిన వారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషిస్తున్నట్లయితే, దూషిస్తున్నట్లయితే, గేలి చేస్తున్నట్లయితే, వికృతంగా అవమానపరుస్తున్నట్లయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే వారు మూయబడిన నేత్రములు కలిగిన వారు, వారు ఆత్మీయంగా పరలోక సత్యములను ఎరిగిన వారు, భౌతిక సంబంధులు, లౌకికాత్మలు కలిగిన వారు కనుక వారు యేసును ద్వేషించేవారైంటున్నారు. యేసు ప్రభువారు తానే చెప్పినారు, లోకము నన్ను ద్వేషించును చెప్తున్నాడు. మీరు కింద లోకంలో ఉన్నవారు కనుక నన్ను గూర్చి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉదయ సమయంలో
క్రీస్తు రక్తంలో కడగబడిన మనకి ఇవ్వబడిన గొప్ప భాగ్యము ఏమిటంటే తెరవబడిన నేత్రములు కలిగిన వారం కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో, ఆయన ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడో, ఆయన ఎందు నిమిత్తం వచ్చినాడో, ఆయన ఎక్కడికి వెళ్ళి ఉన్నాడో, మన కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నారో మనం ఎరిగిన వారంగా ఉంటున్నాం. మనం చూచినాం ఆయన సాక్ష్యము యథార్థమైన సాక్ష్యం అని చెప్పినారు. రెండవదిగా ఈయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పంపబడిన వాడనే విషయాన్ని వారికి బోధించినారు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే వీరు భూలోక సంబంధములు పరిసయ్యులు, ఆయన పరలోక సంబంధం అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. నువ్వెవరు అంటే నేను పరలోక సంబంధిని. నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఉన్న సంబంధాన్ని ఆయన తెలియచేస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఉన్న సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నారు. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తాం. దయచేసి చూద్దాం యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పినారో, తండ్రికి క్రీస్తుకున్న సంబంధం గురించి ఆయన ఏమని చెప్పినారో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మరి ఈ యొక్క వాక్య భాగాన్ని క్రమమైన రీతిలో మనము చదవట్లేదు, కానీ ఈ యొక్క అంశాన్ని బట్టి కొంచెము మార్చి వచనాలు చెప్తుంటున్నాను. మరి దయచేసి చూడండి, మరి 28వ అధ్యాయము 58వ వచనంలో మనము చూద్దాము. ఆ వచన భాగాన్ని చదువుదాము. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభువారు చెప్తున్నారు. అయ్యా, నువ్వెవరో నన్ను అడుగుతున్నారు కదా, నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నవాడను. ఐయామ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అందుకని యేసు ప్రభువారిని వీరు రాళ్లతో మరి కొట్టి చంపాలని వారు తలంచారు. పాత నిబంధన గ్రంథంలో మరి మోషే 3వ అధ్యాయంలో మోషే మరి నువ్వెవరు, హూ ఆర్ యు గాడ్ అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఉన్నవాడను అనువాడనని ఆయన ప్రభు ఎలాగున అక్కడ జవాబు ఇచ్చినారో అదే జవాబుని ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు. నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడను. ఐ యామ్. యోహాను సువార్తలో 7 సార్లు ఆయన ఈ యొక్క పదాన్ని ఉపయోగించినట్లుగా, దైవత్వానికి సంబంధించిన ఈ యొక్క పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క యోహాను సువార్త యొక్క విశిష్టత అదే. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం గురించి ఎలాగున ఆయన మరి ఉన్నతంగా ఆయన తిన్నగా మాట్లాడి ఉన్నారో మనకు కనిపిస్తూ ఉంది. ఎలా ఆయన మెస్సయ్య అనుటకు, ఆయన దైవ కుమారుడు అనుటకు ఆయన చేసిన 7 మెస్సియానిక్ మిరకల్స్, ఆయన మాత్రమే మెస్సయ్య మాత్రమే చేయగలిగినటువంటి 7 అద్భుతాలని మన కొరకు గ్రంథస్థం చేసి ఉన్నారు. ఎవరు అనంటే నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడను అని ఆయన చెప్తున్నాడు. అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడను, దైవత్వముకు సంబంధించినటువంటి మాటను యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన ఏమని మాట్లాడుతున్నారు దయచేసి చూద్దాం. మరి 16వ వచనాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక ఉన్నాము. నేనును నన్ను పంపిన తండ్రి ఉన్నాము. ఇక్కడ త్రిత్వమును గురించినటువంటి మాట, దైవత్వంలో నుండి మరొక వ్యక్తిని గురించిన విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అయా, మీరు ఇంతవరకు కూడా దైవత్వముగా మరి ఆ యొక్క మోనోథిస్టిక్ అండర్స్టాండింగ్, దేవుడు ఏకైక వ్యక్తి దేవుడు అని మీరు తలంచి ఉన్నారు. కానీ మీరు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే తండ్రి కుమారుడు ఉన్నాడు. దైవత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క త్రిత్వం గురించిన సత్యాన్ని మరి యేసు ప్రభువారు ఆయన బోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నారు? నువ్వెవరు? నేను పరలోక సంబంధిని. నువ్వెవరు? నేను మరి ఉన్నవాడను అనువాడను, అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడను. నువ్వెవరు? నేను తండ్రితో కూడా ఏకమై ఉన్నవాడను, తండ్రితో సమాన స్థాయిని కలిగిన వాడను. చాలా అద్భుతం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చాలా స్పష్టంగా చెప్తుంటున్నారు. నువ్వెవరు? నేను పరలోక సంబంధిని, నేను పంపబడిన వాడను. నువ్వెవరు? నేను మరి తండ్రితో ఉన్నవాడను, నేను దైవత్వమునకు సంబంధించిన వాడను, నేను దేవుడను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన చెప్తున్నారు, మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు నిత్య జీవం పొందుతారు. ఎలాగో విశ్వసించాలి? ఈయన పంపబడిన వాడు, ఈయన దేవుడు అనే ఎవరైతే విశ్వసిస్తారో వారు తమ జీవితంలో పాపం నుంచి విడుదల పొందగలరు, వారు స్వతంత్రములుగా చేయగలరు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంచున్నాం. అయితే యేసు ప్రభువారు ఇక్కడ సాక్ష్యాన్ని తీసుకుని వస్తున్నారు. ఏమైనా సాక్ష్యాన్ని తీసుకొస్తున్నారు? మరి నేను నా తండ్రియు మేము కలిసి ఉన్నాము. మరి మీకు సాక్ష్యము కావాలని ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో మోషే చెప్పిన సాక్ష్యము గురించి మీరు అడుగుతున్నారు కదా. నా తండ్రి నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుచున్నాడు. దయచేసి చూద్దాం. మరి కింద వచనంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ వచనము. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొను వాడను నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. నేను సాక్ష్యం చెప్తున్నాను, నా తండ్రి కూడా నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు గుర్చినటువంటి సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం. తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యం. మరి యేసు క్రీస్తు ప్రభువారు బాప్తిస్మము తీసుకుంటున్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలు, తిరిగి యేసు క్రీస్తు ప్రభువారు రూపాంతరం పొందినప్పుడు మరి ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి ఆ శబ్దము, మరొకసారి ఆయన సిలువకు వెళ్ళక ముందుగా ఆయనకు పరలోకం నుండి వచ్చినటువంటి శబ్దము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. తండ్రి యొక్క సాక్ష్యము యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్నది. ఈ యొక్క సాక్ష్యము ప్రజలందరూ విన్నట్లుగా రూపాంతరపు కొండ దగ్గర ఆయన శిష్యులు 3 విన్నారు. మిగిలిన సమయం అందరూ కూడా విన్నట్లుగా ఆయన యొక్క సాక్ష్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యోహానుకు తండ్రి సాక్ష్యం చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం ఇచ్చినప్పుడు యోహాను ఆయన మరి మెస్సీకు ఆయన బాప్తిసం ఇస్తున్నాడు. ఈయనే మెస్సీ అనే విషయాన్ని ఆయన హృదయంలో రూఢిగా ఎరుగు నిమిత్తమై ఆయన ఆ విధంగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి యొక్క సాక్ష్యం, ద వర్బల్ విట్నెస్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క సాక్ష్యము కుమారుని గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మానవ చరిత్రలో ఏ వ్యక్తిని గురించి కూడా ఇటువంటి సాక్ష్యము ఆ ప్రజల ముందు, ఆ యొక్క సమాజం ముందు మరి చెప్పబడలేదు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారికి సాక్ష్యం అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏమైనాడో, ఎవరైనారో ఆయన గురించి తన గురించి తాను స్పష్టంగా చెప్పుకుంటున్నారు. అయితే మాత్రమే కాదు, కానీ మీరు సాక్ష్యం అడుగుతున్నారు. మోషే ధర్మశాస్త్రం చెప్పున నాకు ఇచ్చే సాక్ష్యము మీరు కాదు, ఇవ్వాల్సిన సాక్ష్యము ఇదిగో పరలోకపు తండ్రి ఇచ్చినాడు నా గురించిన సాక్ష్యం. రెండవ సాక్ష్యము, తండ్రి ఇచ్చిన సాక్ష్యము వర్బల్, లేక నోటి ద్వారా ఆయన స్వరము వినిపించడం ద్వారా ఇవ్వబడిన సాక్ష్యము మాత్రమే కాదు, కానీ రెండవ సాక్ష్యం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సాక్ష్యము ఏమిటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యములు ఆ సాక్ష్యమైంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత పంపబడిన వాడు కనుక ఆయన ఎలాగున తండ్రి పనిని నెరవేర్చినాడో ఆయన తెలియచేస్తున్నాడు. తండ్రి పనిని ఎలాగా నెరవేర్చున్నాడో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ తండ్రి ఏమి చేయమంటే అది యేసుక్రీస్తు ప్రభువారు చేసినారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి చెప్పిన కార్యములను మనము యేసు ప్రభువారు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆ కార్యములు దేనికి గుర్తుగా ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని తెలియచేయటం కొరకు. యోహాను సువార్తలోనే మనం చూస్తూ ఉన్నాం 7 మెస్సీని గురించినటువంటి అద్భుతాలు. ఇది కేవలము మెస్సే మాత్రమే, దేవుని చేత పంపబడిన వ్యక్తి మాత్రమే చేయగలడు. పుట్టుగుడ్డివాడు స్వస్థపరచడం బట్టి మనం చూస్తున్నాం. మరి అన్నిటికంటే ద క్లైమాక్స్ మనం చూసేది లాజరు మరణంలోంచి 4 దినములు సమాధిలో ఉన్న లాజరు తిరిగి లేవటం మనం చూస్తూ ఉన్నాం.
ఈ లోకంలో ఏ మానవుడైనా, ఏ యొక్క మరి మత బోధకుడైనప్పుడు కూడా, ఏ అతీతమైన శక్తులు ఉన్న వ్యక్తి అయినప్పుడు కూడా 4 దినములు సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని మరి లేపినటువంటి మరి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఏ మానవుని వలన కూడా అది సాధ్యము కాదు. ఒక్క దేవుడు మాత్రమే మరణం నుండి చనిపోయిన వ్యక్తిని లేపగలడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 4 దినములు సమాధిలో ఉన్నటువంటి లాజరును లేపినాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి తన కుమారుడు ద్వారా జరిగించినటువంటి ఆ కార్యములు ఆయన దేవుడు అనటానికి సాక్ష్యమైనది. అన్నిటికన్నా మరింత the grand climax work of God in Christ is the very resurrection of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమే గొప్ప సాక్ష్యమైనది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నారు, నా తండ్రి, నేను సాక్ష్యం చెప్తున్నాను, నా తండ్రి కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ప్రకటించి ఉన్నాడు. He introduced me into the world. He introduced me into the world through prophets. ప్రవచనములు ఇచ్చుట ద్వారా నన్ను గురించి ముందుగానే ఆయన తెలియచేసినాడు. నేను శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడి ఉన్నాడు. ఇదిగో ఆయన నా ద్వారా జరిగించినటువంటి యొక్క మెస్సియానిక్ మిరకల్స్ నేను దేవుడిని చెప్పుటకు సాక్ష్యమైంచినది. అదే క్రమంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి యేసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకుంటాడు అని మనం ప్రశ్నించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తి యొక్క హృదయములను సంధిస్తాడో, ఏ వ్యక్తి యొక్క మనోనేత్రములు తెరుస్తాడో, ఆ వ్యక్తి మనోనేత్రములు తెరవబడినప్పుడు ఇదిగో సౌలు లోక సంబంధమైన లౌకికాత్మ కలిగిన వాడుగా ఉన్నటువంటి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తాకినప్పుడు, ఎవరి హృదయాలైతే పరిశుద్ధాత్మ దేవుని చేత తాకబడతాయో వారు యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తారు. యేసు ప్రభువారిని ఆయన యొక్క బోధ యందు నిలిచి ఉండటానికి ఇష్టపడతారు. అది మానసిక సంబంధంగా అంగీకరించడం కాదు, కానీ అంతరంగంలో చచ్చినటువంటి స్థితి నుండి మనల్ని సజీవులుగా చేయుట, టు మేక్ us alive with God, to have that living communion with Jesus Christ. దేవునితో మనల్ని సజీవులుగా చేయుట, క్రీస్తుతో ఆ సజీవమైన సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు తన కార్యాన్ని జరిగించేవాడాయించున్నాడు. మనకు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో త్రియేక దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన త్రిత్వంలోని 2వ వ్యక్తి. ఆయన మన కొరకు ఈ లోకంలోనికి శరీరధారి వచ్చినాడనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో నువ్వెవరువు అని ప్రశ్నించినట్లయితే ఆయన చెప్తున్నారు, యేసు ప్రభువారు చెప్తున్నారు, నేను సాక్ష్యం కలిగిన వాడును, నేను పంపబడిన వాడును, నేను పరలోకవాసిని, నేను తండ్రితో సమానుడను, నేను తండ్రితో సమానుడను, త్రియేక దైవత్వంలో ఉన్నటువంటి కుమారుడను. నువ్వెవరు అని అడిగినట్లయితే, ఇదిగో నేను తండ్రి చేత సాక్ష్యము పొందినవాడను, ఆయన మాట ద్వారా సాక్ష్యం పొందినవాడను, ఆయన నా ద్వారా జరిగించిన కార్యముల ద్వారా నేను సాక్ష్యం కలిగిన వాడను అని చెప్తుంటున్నాడు. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఉన్న సంబంధంలో ఈ లోకంలో ఆయన చేసినటువంటి పనిని ఆయన తెలియచేస్తూ ఉంటున్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు ప్రభువారు చెప్తుంటున్నారు, మరి తండ్రి సత్యవంతుడు కాబట్టి ఆయన వలన వినిన సంగతులను నేను బోధించుచున్నాను. అయ్యా, మీరు నన్ను నమ్ముటకు, నేను బోధించినవి మీరు నమ్ముటకు కారణం ఏమిటంటే, హీఈస్ టాకింగ్ అబౌట్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. గాడ్ ఇస్ ద ట్రూత్, హీఈస్ అబ్సల్యూట్ ట్రూత్. ఆయనే సత్యమైనాడు, ఆయన సంపూర్ణమైన సత్యమైంటున్నాడు. మరి సాతానుడు అబద్ధకుడు అంటున్నాడు. వాడు అబద్ధమునకు జనకుడు. ఈ యొక్క కాంట్రాస్ట్ని మనం ఇక్కడ చూస్తూ ఆయన చెప్తుంటున్నాడు, తండ్రి సత్యవంతుడు, ఆయన వలన వినిన సంగతులను బోధించుచున్నాను. దయచేసి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 38వ వచనం దయచేసి చూద్దాము. 38వ వచనము, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే
బోధించుచున్నాను. కింద వచ్చిన ఆ ప్రకారం మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పారు. మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని అంటే ఇక్కడ సాతాను గురించి చెప్తుంది. నేను నా తండ్రి మాటలు వింటున్నాను, మీరు మీ తండ్రి మాటలు వింటున్నారు, మీరు అపవాది అయినటువంటి సాతాను మాటలు మీరు వింటున్నారు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. నా తండ్రి బోధించిన సంగతులను నేను మీకు తెలియచేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాము. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసింది. నా తండ్రి వలన వినిన సంగతులు అన్నిటినీ మీకు తెలియజేస్తుంది. నేటి దినాన బైబిల్ గ్రంథము దైవావేశం కలిగిన గ్రంథము అని మనం ఎందుకు చెప్తున్నామంటే మానవాళికి రక్షణ నిమిత్తం మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా ఏమి ప్రకటన చేయాలో ఏమి బోధించాలో అవి బోధించబడ్డాయి, అవి గ్రంథస్థం చేయబడ్డాయి. సంగతులన్నిటినీ తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు బోధించితిని. ఎందుకు నేను లోకంలోనికి వచ్చినాను నేను క్రీస్తును, నేను త్రియేక దైవత్వంలో నేను దేవుడను, దైవత్వంలో పాలివాడను. నేను ఈ లోకంలోనికి మరి ఎందుకు వచ్చినానంటే తండ్రి వలన వినిన సంగతులను బోధించుట కొరకు నేను వచ్చినాను. ద ప్రీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టోటాలిటీ. యేసుక్రీస్తు బోధన అంతటిని కూడా సంపూర్ణంగా తీసుకోవలసిన వారం అయించున్నాం. ఆ బోధ ఎక్కడి నుండి వచ్చిందంటే పరలోకం నుండి వచ్చినటువంటి బోధ అయించినది. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే మరి 38వ వచనంలో మరొక మాట చూస్తున్నాం. తండ్రి వలన వినిన సంగతులను మీకు బోధించున్నాను. 38వ వచనం ఏమంటున్నాడంటే తండ్రి యొద్ద చూచిన సంగతులు మీకు బోధించున్నాను. నేను ఏదైతే చూచానో అదే మీకు బోధిస్తూ ఉన్నాను. దయచేసి చూడండి 28వ వచనంలో ఏమంటాడంటే తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మీకు తండ్రి నాకు నేర్పినట్లు. దయచేసి చూద్దాం 28వ వచనంలో తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. తండ్రి నేర్పిన వాటిని మీకు బోధిస్తూ ఉన్నాను. తండ్రి వలన వినిన సంగతులు మీకు బోధిస్తున్నాను. తండ్రి దగ్గర నుండి చూచిన సంగతులు మీకు బోధిస్తున్నాను. తర్వాత 29వ వచనంలో ఏమంటాడంటే తండ్రి తనకిష్టమైన కార్యములను నేను చేర్చున్నాను. దయచేసి చూద్దాం 29వ వచనము. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్ట కార్యములు నేను ఎప్పుడును చేయుదును గనుక. నేను ఎందుకు వచ్చినానంటే ఆయనకిష్టమైన కార్యములను చేటు కొరకు వచ్చినాను. తండ్రికి ఇష్టమైన గొప్ప కార్యము ఏమి చేయనంటే ఇదిగో సిలువలో సర్వమానవాళి కొరకు పాప ప్రాయశ్చిత్తముగా బలియాగముగా ఆయన చనిపోట. తండ్రికి ఇష్టమైన కార్యములను చేయుచున్నాను అని ఆయన చెప్తుంటున్నాడు. తండ్రి యొద్ద మరి ఆయన నేను ఎరుగుదునని చెప్తుంటున్నాడు. కాబట్టి నేను ఆయన మాటను ఐ న్యూ హిమ్. I have a personal relationship with the Father. It is not that I know about him, I knew him. ఆయనతో ఆ సంబంధం కలిగిన వాడుగా ఉంటున్నాను. 50వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే తండ్రి కుమారుల యొక్క ఏకత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతుంటున్నాం. యేసు నువ్వు ఎవరు అని అంటే నేను పంపబడిన వాడును, నేను పరలోకం నుండి వచ్చిన వాడను, నేను తండ్రి యొద్ద ఉండివాడను, తండ్రితో ఉండివాడను, తండ్రిలో ఉండివాడను, తండ్రితో సమానముగా ఉండివాడను. ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత ఈ లోకంలోనికి వచ్చిన వాడను, నేను శరీరధారిగా వచ్చిన వాడను. అయితే మనకు ఈ యొక్క సత్యము ఎలాగన మనం అన్వయించుకోవాలి అని మనం ప్రశ్నించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి పంపించబడిన ఉద్దేశమును ఎరిగిన తర్వాత ఆయన మాట వినటం లేదు అని అంటే అర్థం నువ్వు ఇంకా కూడా అపవాది యొక్క ఉచ్చులో, అపవాది యొక్క బంధకంలో ఉన్నావు అనే విషయం
అర్థం చేసుకోవాలి. నువ్వు ఇంకా కూడా ఆయన మాటలు గైకొనటలేదు అని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము నీ హృదయంలో జరగలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఇంకా కూడా పాపం యొక్క బంధకముల నుంచి నువ్వు విడుదల పొందలేదు అని అంటే నువ్వు ఇంకా కూడా భౌతిక సంబంధమైన లౌకిక ఆత్మను కలిగిన వాడు మాత్రమే, కానీ ఆత్మీయ జ్ఞానం లేక ఆత్మ సంబంధమైన కార్యము నీలో జరగలేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనే విషయం నీకు అర్థమైనప్పుడు నీ జీవితంలో 2 సంగతులు జరగాలి. నువ్వు ఆత్మీయమైన వ్యక్తి అయినట్లయితే ఇదిగో నువ్వు ఆయన్ని ఆరాధించుటకు ఈ ధ్యానము ఉపయోగపడాలి. నీ యొక్క జీవితంలో ఈ యొక్క జ్ఞానము బయలుపరచబడిన తర్వాత నువ్వు ఇంకా కూడా లోకంలో ఉన్నట్లయితే ఈ యొక్క జ్ఞానము నా ముందు ఇవ్వబడినటువంటి ఈ యొక్క వాక్యము సాక్షాత్తు దేవుడి నుండి వచ్చిన వాక్యము, ఈ యొక్క వాక్యము సాక్షాత్తు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు పలికిన పలుకులు, తండ్రి నుండి మరి ఏకైక దేవుడు ఒక్కడే ఆ దైవత్వంలో నుండి ఆ యొక్క త్రియేక దైవత్వంలో నుండి మరి ఇవ్వబడినటువంటి ఆ యొక్క మాటలు నా కొరకు వినిపించబడ్డాయి యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి నా జీవితంలో నేను ఆయనకు విధేయత చూపించాలి, నేను ఆయన వెంబడించాలి అనే తీర్మానంలోనికి మనము రావాల్సిన వారమైంచున్నాం. ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రములు వెలిగించినట్లుగా మనం ఆయన సహాయమును కోరుకొనవలసిన వారమైంచున్నాం. మన జీవితంలో అపవాది యొక్క బంధకముల నుండి విడుదల పొంది మన జీవితంలో ఆయనను వెంబడించుటకు ఆయన సన్నిధిలో మనం బ్రతిమాలవలసిన వారమైంచున్నాం. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచుంటున్నారు, మీరు అపవాది సంబంధులు కనుక లోకంలో నిలిచున్నారు కనుక నా మాటలు మీకు అర్థమవుతలేదు. ఎవరైతే నా మాటలు వింటారో నా తండ్రి మాటలు వింటారు, ఎవరైతే నన్ను చూస్తారో నా తండ్రిని చూస్తారు, ఎవరైతే నా దగ్గర ఉంటారో నాతో ఉండటకు ఇష్టపడతారో వారు నా తండ్రితో ఉంటారు. ఉదయ సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలను మన యొక్క వెనుకడిలో ధ్యానం చేసి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలను మనం అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనం ప్రశ్నించినట్లయితే ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన దేవుడైనాడు, ఆయన తండ్రితో సమానుడుగా ఉన్నవాడు, తండ్రి చేత పంపబడినవాడు, తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చినవాడు, తండ్రి యొద్దకు వెళ్ళువాడు, మనలను తండ్రి యొద్దకు తీసుకువెళ్ళువాడు అనే విషయాన్ని మనం గ్రహించుకొని మనము క్రీస్తును ఎరుగుటకు మనము తీర్మానం చేసుకుందాం. ఎవరు తండ్రిని ఎరగగలరు అని అంటే ఎవరైతే క్రీస్తుని ఎరుగుతారో వారు తండ్రిని ఎరుగుతారు. ఎవరు తండ్రిని చూస్తారంటే ఎవరైతే క్రీస్తును చూస్తారో వారు తండ్రిని చూస్తారు. ఎవరు తండ్రితో సహవాసం కలిగి ఉంటారు నిత్యత్వం కొరకంటే వారు ఎవరైతే క్రీస్తుతో సహవాసం చేస్తారో వారు తండ్రితో సహవాసం చేస్తారనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుని మనకి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వపు అధికారానికి, ఆయన దైవత్వానికి మన జీవితాన్ని అప్పగించుకుని, ప్రభువా నువ్వు దేవుడువు, నా కొరకు శరీరధారిగా వచ్చిన దేవుడు కనుక నన్ను కనికరము చూపి, నాడల కనికరము చూపి ప్రభువా, నేను నిన్ను గ్రహించుటకు నాకు నా యొక్క మనోనేత్రములు తెరవచేయండి, నిన్ను వెంబడించుటకు పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయండి అని చెప్పి మనం ప్రభువుని అడుగుదాం. మరి త్రియేక దేవుడు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎరుగుటకు కృపను అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తాం. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు దూషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా నుండి సౌలు పౌలుగా మార్చబడినాడు. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన గొప్ప మాట చెప్తుంటున్నాడు, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఈ లోకంలోని సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలామంది చెప్పేటువంటి మాట అపోస్తలుడైన పౌలుకి ఆయన గమలియేలు పాదముల దగ్గర నేర్చుకున్నవాడు. ఆ దినాల్లో ఆయనకున్నటువంటి పాండిత్యాన్ని ఒకవేళ ఈ దినాల్లో మనము ఒకవేళ ఎవాల్యుయేట్ చేసినట్లయితే ఆయనకు ఒక 3 PhDలు వచ్చి ఉంటాయి అని చెప్తూ ఉంటారు.
అంతటి మహాజ్ఞాని ఏమంటున్నాడంటే, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నీ జీవితంలో ఎరిగినావా? ఆయన వ్యక్తిగతంగా ఎరుగుటకు నీవు ఇష్టపడుచున్నావా? ఆయన సాక్ష్యమును నువ్వు నమ్ముటకు ఇష్టపడుచున్నావా? ఆయన నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించిన సాక్ష్యము నీ హృదయంలో ఒప్పింపచేయుచుండగా, ఆ సాక్ష్యమును నమ్ముటకు, ఆ సాక్ష్యమును వినుటకు, ఆ సాక్ష్యమును చూచుటకు సిద్ధపాటు మనసు కలిగిన వాడుగా ఉంటున్నావా? తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు తల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు నైనా పరలోకపు దేవుడువని, పైనున్నవాడవని, పరలోకం నుండి దిగి వచ్చిన వాడవని మాకు బోధించినారు. ఈ లోకములో పాప పరిహారార్థం బలియాగము నిమిత్తము ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారని మీరు మాకు తెలియచేసినారు. తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు చెప్పి ఉన్నారు. తండ్రి యొద్ద మాకు నివాస స్థలమును ఏర్పాటు చేయట కొరకు మీరు వెళ్ళుచున్నానని మీరు మాతో చెప్పినారు. మీ మాటల వాస్తవం. తండ్రి సత్యవంతుడు కనుక సత్యవంతుడైన తండ్రి నుండి నేను వినిన మాటలే మీతో చెప్పుచున్నాను అని మీరు మాతో పలికిన మాటలను బట్టి మీకున్నాను. తండ్రి చేత పంపబడిన ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీ సన్నిధిలో మీకు సాగిలపడుచున్నాం. తండ్రితో సమానుడిగా ఉన్నటువంటి ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీ సన్నిధిలో సాగిలపడుచున్నాం. తండ్రి యొక్క దైవత్వములో పాలువాడమైనటువంటి ఓ దేవుడా, మీ సన్నిధిలో సాగిలపడుచుంటున్నాం. మా కొరకు పంపబడిన యేసుక్రీస్తు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఇష్టపడుచున్న ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క చిత్తమును మా జీవితంలో నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఈ యొక్క ఆదివారం ఉదయకాల సమయంలో మీ యొక్క సహాయం మాకు మెండుగా అనుగ్రహించండి ప్రభువా. మేము యేసుక్రీస్తుని గురించి ఇంకా లోతుగా ధ్యానం చేయుటకు మీరు మాకు శక్తిని ప్రసాదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యమును మీరు మా కొరకు నీరు కట్టి ఫలింపచేయమని, మా సంఘమును దీవించండి, సంఘ అవసరతలు మీరు తీర్చండి. సంఘముల విషయం మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డల విషయం మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ బిడ్డలను మీరు తాకండి, లేవనెత్తమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ గాయపరచబడిన హస్తంతో వారిని లేవనెత్తమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యవంతులుగా వారు తిరిగి లేచుటకు, మీ కొరకైన సాక్షులుగా ఉండుటకు ప్రభా మీ యొక్క ఆత్మచేత సంధించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సంఘ యవనస్తులైన బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకునండి ప్రభా. సండే స్కూల్ బిడ్డలు మీరు దీవించండి ప్రభా. సంఘంలో ప్రతి వారిని కూడా ప్రత్యేకమైన పరలోకపు దేవునితో నింపండి. అదే సమయంలో నేను ఈ యొక్క వాక్యం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా యేసు ఎవరు మీ యొక్క వాక్యం నుండి అర్థం చేసుకోవటానికి కృప చూపి నడిపించమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ వాక్యములకు మీరే నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.